హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చలాకీ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కొత్తగా పన్నీర్ కర్రీ ట్రై చేయాలనుకుంటే ఇది ది బెస్ట్ రెసిపీ అండి. చాలా సింపుల్. లాస్ట్ వీడియోలో బగారా రైస్ చేశాను కదా, దానికి కాంబినేషన్గా అయితే పన్నీర్ కర్రీ చేశాను. సింపుల్గా ఉంటుంది, మస్ట్ ట్రై. ఫస్ట్ అయితే ఒక బౌల్లో 200 గ్రామ్స్ పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/8 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, వీటన్నిటిని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసి వీడియో చూస్తూ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 అవర్ పాటు ఈ పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒక బటర్ క్యూబ్ యాడ్ చేసి బటర్ మెల్ట్ అయిన తర్వాత పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ పీసెస్ జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ ఫ్రై చేస్తే ఏంటంటే రబ్బర్ లాగా హార్డ్గా అయిపోతుంది, మనం తినడానికి కష్టంగా ఉంటుంది అనమాట, అంత బాగోదు. సో 3 to 4 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం బటర్ అలాగే ఆయిల్ వేసేసి వేడైన తర్వాత అందులో స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, అలాగే 3 లవంగాలు, 2 ఇలాచి, చిన్న చెక్క, అలాగే బిర్యానీ ఆకు, వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పేస్ట్లా చేసుకొని యాడ్ చేసుకొని ఆనియన్ పేస్ట్ మంచిగా కుక్ అవ్వాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక పెద్ద టొమాటోని పేస్ట్ చేసేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్ టొమాటో పేస్ట్ మనకి కొంచెం ఫ్రై అయ్యే వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఈలోపు ఒక మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసి 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/8 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ నార్మల్ చిల్లీ పౌడర్ వేసేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూస్తారు కదా, మనకి ఆనియన్ అండ్ టొమాటో పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయాలి. నేను అక్కడ మర్చిపోయాను, సో నేను ఇక్కడ వేస్తున్నాను. మీరైతే ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అక్కడ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మసాలాలోంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసేసి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టేసి కర్రీ అనేది దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అంతా మంచిగా సపరేట్ అయిపోయింది, కర్రీ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కసూరి మేతి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసి పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ. చాలా సింపుల్ కదా ప్రిపేర్ చేసుకోవడం. ఇది రోటీస్, నాన్స్, బిర్యానీ ఎందులోకైనా, వైట్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.